హలో ఎవ్రీవన్, ఈరోజు కబుర్లు ఏంటో చెప్పుకుందామా. సరదాగా వాల్మార్ట్కి వచ్చాను. సరదా కాదులే కానీ ఇంట్లో గ్రాసరీస్ అయిపోయినాయి, సర్లే అని చెప్పి వాల్మార్ట్కి వచ్చా. అండ్ వాల్మార్ట్ బయట చామంతి పూల మొక్కలు కనిపించినాయి. భలే అనిపించింది, అంటే కలర్ఫుల్గా ఉందన్నమాట. కానీ చాలా రేట్ ఉన్నాయి, పైగా మనం అవి పెంచలేం కదా, సో లైట్ తీసుకున్నా. సో ఇంకా వాల్మార్ట్ లోపలికి వచ్చేసాం. అబ్బా, వాల్మార్ట్ టమాటాస్ తీసుకోవాలి. టమాటాస్ వెయిట్ ఎలా అంటే ఇక్కడ రేట్ ఎలా ఉంటుంది అంటే వెయిట్ బట్టి ఉంటుంది అనమాట. ఇండియాలో కూడా అంతే కదా, వెయిట్ బట్టి ఎంత ఉంటే అంత ఇస్తారు కదా, సో ఇక్కడ కూడా అంతే. కాకపోతే ఇండియాలో వాళ్ళే వెయిట్ చూసిస్తారు, సో ఇక్కడ మనమే చూసుకోవాలి వెయిట్ ఎంత ఉందని. మీకు విషయం తెలుసా, ఇండియన్స్ ఎవరైనా సరే వాల్మార్ట్కి వస్తే టమాటాస్ తీసుకోకుండా అస్సలు వెళ్ళరు, ఎందుకంటే మనకు అవి తప్ప వేరే దిక్కు ఉండదు అందుకని. అండ్ నేను అవకాడోస్ కూడా తీసుకుంటున్నా. అవకాడోస్ ఎందుకంటే శాండ్విచ్ చేసుకుంటున్నారు ఈ మధ్యన అవకాడోస్తో, సో అవి కూడా తీసుకున్నాను. అవకాడోస్ అయితే కౌంట్ బట్టి ఉంటుంది, అంటే ఒక అవకాడో $1 అలా ఉన్నట్టుంది. సో 5 తీసుకున్నా, $5 అయిపోయింది ఇక్కడే. ఇక్కడ నాకు వాటర్ మెలన్ కనిపించింది, ఇది $5 ఉంది. $5 అంటే మనకి 450 అలా ఉంటుంది అనుకుంటా. ఇప్పుడు ఎందుకులే అని చెప్పి లైట్ తీసుకున్నా. సో ఇంకా బనానాస్ కనిపిస్తే అవి తీసుకున్నా. బనానాస్ తిని చాలా రోజులైంది, అందుకని చెప్పి తీసుకున్నాను ఇంకా. అండ్ ఇది ఫ్రూట్ సెక్షన్. మనకి వంటకు కావాల్సింది మెయిన్ ఉల్లిపాయలేగా, సో ఉల్లిపాయలు 2 తీసుకున్నాను. ఈ ఉల్లిపాయలు ఎన్ని తీసుకున్నా చాలా త్వరగా అయిపోతాయి అసలు. ఫ్రూట్ సెక్షన్ వచ్చింది, ఇప్పుడు అక్కడికి వెళ్తే ఏదో ఒకటి తీసుకొని వస్తాను. ఎందుకులే అని చెప్పి లైట్ తీసుకొని దూరం నుంచి వీడియో తీశాను మీకోసం. అవన్నీ కట్ చేసినవే ఉంటాయి. ఇంకా ఇవేమో ఆకుకూరలు, ఐ మీన్ అన్ని ఆకులు ఉంటాయి అన్నమాట. మేము తినేది మాత్రం స్పినాచ్ ఒకటే. స్పినాచ్ ఎందుకంటే హెల్తీ కదా, అందుకని. అలా అని అనుకోకండి, ఎందుకంటే మాకు ఏమీ లేనప్పుడు ఇది ఒకటే దిక్కు కదా, సో అలా అనుకొని స్పినాచ్ తీసుకుంటాం. ఎక్కువ ఐటమ్స్ దొరకవు కదా మనకి, ఐ మీన్ దొరికేవి చాలా తక్కువ ఐటమ్స్, సో స్పినాచ్ ఉంది కదా అని చెప్పి తీసుకున్నాం. ఇంకా అవి కాకుండా కాలీఫ్లవర్, క్యాబేజీ, ఇంకా క్యారెట్ ఉంటాయి. ప్రస్తుతానికి నేను కొత్తిమీర కోసం వెతుకుతున్నా. కొత్తిమీర కూడా ఇక్కడ బాగానే దొరికిద్ది, అంటే ఫ్రెష్గా ఉంటుందో లేదో అర్థం కాదు, ఎందుకంటే వాళ్ళు వాటర్ వేస్తారు కదా, సో ఫ్రెష్గానే కనిపించడం మాత్రం. సో ఇవి 2 రెబ్బలు తీసుకుంటే, మేము ఎక్కువ టమాటా కొత్తిమీర పచ్చడి చేసుకుంటాము, అంటే ఎక్కువగా దొరికే టమాటా కొత్తిమీరే కదా, సో అందుకని ఆ 2 పచ్చడి చేసుకుంటాం. ఇంకా తెలుసుగా వీళ్ళు తినేవి క్యాప్సికమ్, కలర్ఫుల్గా ఉంటాయి కదా క్యాప్సికమ్ అయితే. ఎల్లో కలర్, ఆరెంజ్ కలర్, రెడ్ కలర్, గ్రీన్ కలర్, ఇన్ని రకాలు ఉంటాయి. సో కీర దోసకాయ కూడా ఎక్కడ ఉంటుంది, దానికోసం దొరికింది. కీర తింటే మంచిది అంటారు కదా, సో ఎన్నిసార్లు తెచ్చుకున్నా అవి కుళ్ళిపోతాయి. సో ఈసారైనా కొంచెం మంచి గుర్తు పెట్టుకొని తినాలి కీర దోసకాయ. పైగా కళ్ళు మంటలు వస్తున్నాయి, సో కళ్ళ మీద కూడా పెట్టుకుందాం అనుకున్నా. ఇది అల్లం మీకు చూపిద్దామని చెప్పి తీసాను. $4 ఉంది, ఒక 4-5 రెబ్బలు ఉంటాయేమో అంతే. ఇంకా పక్కనేమో ఫ్రూట్ జ్యూస్ ఉన్నాయి. సో ఇవి తెలుసుగా మన బేకరీ ఐటమ్స్, మనం ఇలాంటి అన్హెల్దీ ఐటమ్స్ తినము, సో లైట్. ఇంకా ఇవేమో కేక్స్ కూడా బాగానే దొరుకుతాయి, అంటే టేస్ట్ బాగానే ఉంటాయి కానీ ఓకే. ఏదైనా బర్త్డేస్ ఉంటే మేము తెచ్చేది ఇక్కడ నుంచే కేక్స్. ఇంకా ఇటు సైడ్ మొత్తం ఏమో చీజ్ ఐటమ్స్ ఉన్నాయి, చీజ్ స్లైసెస్ అవన్నీ ఉంటాయి, బటర్ అవన్నీ. అండ్ ఇవేమో బీఫ్, పోర్క్ ఉంటాయి కదా, సో అవన్నమాట. ఇంకా ఇంకేమున్నాయి, ఎగ్స్ వస్తున్నట్టున్నాయి, వచ్చినాయి ఎగ్స్ ఇంట్లో అందరూ సపరేట్గా తెచ్చుకుంటారు. లాస్ట్ టైం మా రూమ్మేట్స్ ఇద్దరు ఆర్గానిక్ ఎగ్స్ అని చెప్పి అవి తెచ్చుకున్నారు, సో ఈసారి మనం కూడా ట్రై చేద్దామని చెప్పి చూస్తున్నా. అవే బ్రౌన్ ఎగ్స్ అంటారు కదా, సో అవి దొరికినట్టు ఉన్నాయి, కాకపోతే ఇవి ఎక్కువ రేట్ ఉంటాయి. సర్లే ఒకసారికే కదా అని చెప్పి ట్రై చేద్దాం. ఎంత ఉన్నాయి, $4 ఉన్నాయి. 12 eggs $4. పర్లేదులే, మరి అంత ఎక్కువ రేట్ ఏం కాదు. ఈ ఎగ్స్ చాలా జాగ్రత్తగా పెట్టాలి ఇప్పుడు. అండ్ ఇవి పిజ్జాస్, అంటే ఆల్రెడీ చేసేసి ఉంటాయి, సో ఓవెన్లో పెట్టుకొని తినేయడమే. అండ్ ఇది తెలుసుగా మా తాగంలేండి, అదే మన మందు సెక్షన్. బడ్వైజర్స్ ఎంత ఉన్నాయి, సరిగా కనిపించట్ల రేట్లు. కరోనా ఎక్స్ట్రా అంట $29 ఉన్నాయి. ఇవన్నీ మీకు ఎవరికైనా రేట్లు తెలుసుకోవాలని ఆసక్తి ఉంటే వీడియో పాజ్ చేసి చూసుకోండి, ఎందుకంటే మనకి రేట్లు ఒకటే చెప్తే లేట్ అయిపోద్ది కదా, సో అందుకని మీరే చూసుకోండి వీడియో పాజ్ చేసి, సరేనా. ఇప్పుడు మనం హెల్తీ సెక్షన్కి వచ్చాం, అదే ఫ్రూట్ జ్యూస్ సెక్షన్. ఈ ఫ్రూట్ జ్యూసెస్ కూడా మంచిగా కలర్ఫుల్గా అనిపిస్తున్నాయి కదా. ఇది నైబర్హుడ్ వాల్మార్ట్, కానీ ఈరోజు ఏంటో చాలామంది ఉన్నారు వాల్మార్ట్లో. బయట కార్లు అయితే చాలా ఉన్నాయి, ఎందుకు ఇంతమంది ఉన్నారు, వీకెండ్ అనేమో మరి. ఫ్రూట్ జ్యూస్ సెక్షన్ కూడా అయిపోయింది, మన కోక్ బాటిల్ సెక్షన్ వచ్చింది. యాక్చువల్లీ నేను పెరుగు కోసం వెతుకుతున్నా, ఇది పెరుగు అలా కనిపిస్తుంది కానీ పెరుగు కాదు. సర్లే ఏంటో మనకు ఎందుకులే కానీ. కోక్ బాటిల్స్ చూద్దాం. 18 కోక్ బాటిల్స్ $10 అంట, అంటే చిన్న చిన్న టిన్స్ ఉంటాయి కదా అవన్నమాట. మిల్క్ సెక్షన్కి వచ్చాం, మిల్క్ ఒకటి తీసుకుందామా. మిల్క్ ఉందిలే ఇంట్లో, అవసరం లేదు. మేము ఎప్పుడు తీసుకునే మిల్క్ ఇదే. ఒక టిన్ను
$3.32 అంటే 300 అనుకోండి. అయ్యో! నా కార్ట్ ఏది ఎక్కడ వదిలేసినట్టున్నా. దొరికింది. అసలు చాలామంది ఉన్నారు. వాళ్ళది అనుకోని నాదైనా తీసుకెళ్ళిపోతారు. మనం రైస్ సెక్షన్కి వచ్చాము ఇప్పుడు. రైస్ ఇక్కడ దొరికిద్ది. అంటే బాస్మతి రైస్, మనం తినే రైస్ అయితే బాస్మతి రైస్ ఒకటే దొరికిద్ది. వేరే రైస్ ఉంటాయి కానీ అవి లావు బియ్యం అనమాట. మనం తినలేము ఆ బియ్యంని. బ్రౌన్ రైస్ కూడా ఉంటుంది. మీకు ఈ రేట్స్ కావాలంటే కొంచెం పాజ్ చేయండి. ఇక్కడ బ్రౌన్ రైస్ $3 అని ఉంది. బట్ ఎంత వెయిట్ అనేది తెలీదు. బాస్మతి రైస్ ఏమో 12 LPs అని తీసుకుంటాం మేము. అంటే అదే కొంచెం చీప్ అనమాట బాస్మతి రైస్. చీప్ అయినా కాకపోయినా మనకు అదే దిక్కు. ఎందుకంటే వేరే రైస్ ఏం తినలేం మనం. పెరుగు దగ్గరికి వచ్చినట్టున్నాం. పెరుగు అని కాదు కానీ యోగర్ట్ అంటారు ఇక్కడ. సో యోగర్ట్ దగ్గరికి వచ్చాం. ఇది $4 అలా ఉంటుంది. అదిగో చూసారుగా, అంత డబ్బా $4 ఉంటుంది అది. చక్కగా పాలు తీసుకొని పెరుగు తోడు పెడదాం అనుకుంటే దీన్ని తోడు పెట్టినా సరే సేమ్ అలాగే యోగర్ట్ లాగే వచ్చింది. సో ఏదైనా ఒకటే అని చెప్పి యోగర్ట్ డబ్బానే తీసుకుంటాము. అది కూడా గ్రేట్ వాల్యూ అని ఉంటుంది, అదే తీసుకుంటాం. ఎందుకంటే అదే తక్కువ రేటు ఉంటాయి. గ్రేట్ వాల్యూ అని ఉన్న వాటి మీద అవి తక్కువ రేటు ఉంటాయి అన్నమాట. సో అవే తీసుకుంటాము. అండ్ ఆయిల్ సెక్షన్కి వచ్చాము. ఇక్కడ అందరూ అంటే మన ఇండియన్స్ యూస్ చేసేది అయితే వెజిటేబుల్ ఆయిల్, ఇంకా క్యానల్ ఆయిల్ ఏదో ఉంటుంది, అది తీసుకుంటాము. సో అవి రెండే యూస్ చేసేవి ఆయిల్స్. ఇది మన గరిటెల సెక్షన్ అనమాట. మనకు సంబంధం లేదు, మనకు అవసరం లేదు కూడా అవి. ఇంక ఇప్పుడు మనం పిండి సెక్షన్కి వచ్చాము. ఇది ఆల్ పర్పస్ ఫ్లోర్, అదే మైదా అంటారు కదా అది. ఇది రేట్ ఎంత ఉందంటే $3 ఉంది. ప్యాక్ చూసారుగా ఎంత ఉందో. ఆ ప్యాక్ లోపల ఎంత ఉందో వెయిట్ తెలీదు, కానీ అదైతే $3 ఉంది. ఇదేమో డెకరేషన్ సెక్షన్, అదే కేక్ మీద చేసుకుంటారు కదా, క్రీమ్స్తో నేమ్స్ రాస్తారు అలాంటిది అనమాట. అండ్ ఇదంతా కేక్ మిక్సెస్ ఉంటాయి. నేను కూడా ఒకసారి కేక్ మిక్స్ తీసుకెళ్ళి ట్రై చేసా. కేక్ బాగానే వచ్చింది. అండ్ ఇది షుగర్ పెద్ద పెద్ద ప్యాకెట్స్ ఉంటాయి. అంటే ఇక్కడ షుగర్ బాగానే తింటారు. అది ఒకసారి ఎంతోనే రేట్ చూద్దాం. $8 ఉంది. పెద్ద ప్యాకే ఉంటుంది $8 అంటే. ఇంక ఇవి బ్రెడ్ కూడా బాగానే తింటా. అంటే ఇక్కడ ఎక్కువ బ్రెడ్డే కదా తినేది. సో బ్రెడ్ కూడా బాగానే దొరుకుతుంది. అండ్ ఒకటి తీసుకుందాం మనం కూడా. ఒక బ్రెడ్ ప్యాక్ 1.42 ఉంది, అంటే ఒక $100 అనమాట. అండ్ ఇక్కడికి వస్తే ఫ్రోజన్ వెజిటేబుల్స్, ఇంకా ఇటు సైడ్ పీనట్ బటర్స్ అవన్నీ ఉన్నాయి. ఇంక ఇటు వస్తే ఇన్స్టాంట్ ఫ్రై చేసుకుని తినే ఉంటాయి కదా అవి అనమాట, షింప్. ఇంక ఇక్కడేమో జామ్స్ ఉన్నాయి, అది బ్రెడ్లో వేసుకునే జామ్స్ ఉంటాయి కదా, అవి ఉన్నాయి. ఇవి ఎంత ఉన్నాయి, మ్యాక్సిమం అన్నీ $4 అలా ఉన్నాయి, అంటే 350 అలా ఉంటాయి అన్నమాట. అండ్ ఇంకా ఇవేమో హనీ, ఇవి కూడా ఆర్గానిక్ అయితే ఎక్కువ రేట్ ఉంటాయి, నార్మల్గా అయితే తక్కువ రేట్ ఉంటాయి అనమాట. నేను లాస్ట్ టైం తీసుకున్న ఒకటి. ఇది మీట్ సెక్షన్, అంటే మన మీట్ కాదు, అమెరికన్స్ మీట్ అనమాట ఇది. అదే బీఫ్, పోర్క్, స్టీక్ అని చాలా రకాలు ఉంటాయి. వీళ్ళు చాలా రకాలుగా కట్ చేస్తారు చికెన్ని. చూడ్డానికి మాత్రం భలే ఉంటుంది, అంటే కట్ చేసే విధానం అవన్నీ బాగుంటాయి అన్నమాట. మన చికెన్ ఎక్కడ ఉందో చూద్దాం, ఉండండి. వచ్చింది చికెన్. ఇదే చికెన్. ఇక్కడ వాల్మార్ట్ చికెన్ బాగోదు అంటారు మరి. అంటే నేను చాలా తక్కువ తినడం వాల్మార్ట్ చికెన్. పెట్ సెక్షన్కి వచ్చాము. అదే కుక్కలకి, పిల్లలకి పెట్టే ఫుడ్ సెక్షన్ అనమాట. మనకి ఇది అవసరం లేదులేండి. ఇవేమో టిష్యూ సెక్షన్, అదే ఇక్కడ బౌంటీస్ అంటారు, తుడుచుకునేవి, తెలుసు కదా. అండ్ ఇవి పార్టీ కప్స్, ప్లేట్స్ అవన్నీ ఉంటాయి అనమాట, పార్టీస్కి మనం పెట్టుకునేవి, ప్లాస్టిక్వి. అండ్ టైర్ సెక్షన్కి వెళ్దాం. అదే లిక్విడ్ కావాలి కానీ ఇప్పుడు వద్దు, తర్వాత తీసుకుందాం. టైడ్ ఎంత ఉంటుందంటే ఇక్కడ ఆ రెడ్ కలర్ టైడ్ అయితే $20 ఉంది. ఈ పీచ్ ఏమో $3 ఉంది. అండ్ ఈ టైడ్ తప్ప మనం ఇంకా వేరే ఏమి వాడము. యాక్చువల్ నేను డిష్ లిక్విడ్ కోసం వెతుకుతున్నాను, దొరికినట్టుంది. ఇదేనా? ఇదే డిష్ లిక్విడ్. ఇది రేట్ ఎంత ఉందో చూద్దాము. $4 ఉన్నట్టుంది. మరి $4ఏనా? $4 ఉంది ఇది. ఇప్పుడు నేను మీకు ఒకటి చూపిస్తాను. ఏంటంటే మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. చాటాను బకెట్ చూపిద్దామని చెప్పి అనుకున్నా. చాట్ ఏమో $1 ఉంది, ఇంకా ఈ బకెట్ ఏమో $3 అలా ఉంది. ఇక్కడ డాలర్స్కి రూపీస్కి అంత ఎక్కువ తేడా ఉండదు. అంటే $2 అంటే 150 ఉన్నట్టు, $3 ఆల్మోస్ట్ 250 ఉన్నట్టు. ఇండియన్స్ ఎవరైనా చూస్తే ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వకండి, $3 $2 అంటున్నానని చెప్పి. అండ్ ఇది మేకప్ సెక్షన్. మనకంత అవసరం లేదండి, అంటే మన న్యాచురల్ బ్యూటీ కదా, సో మనకంత అవసరం ఉండవు ఇవన్నీ. అబ్బో అనుకుంటున్నారు కదా, నాకు తెలుసు, నాకు కనిపిస్తుంది. అండ్ ఇంకేమున్నాయి, ఇంకా అది ఫార్మసీ, అంటే నార్మల్ ట్యాబ్లెట్స్ ఇస్తారనమాట, కాకపోతే ప్రిస్క్రిప్షన్ ఉండాలి.
ఇదేమో కోల్గేట్ పేస్ట్ $5 $6 ఉన్నాయి. సెన్సోడైన్ కూడా ఉంది $6-7 అంట ఇది. ఆల్రెడీ ఇండియా నుంచి తెచ్చుకున్నవి ఇంకా అవ్వలేదు, సో అవే వాడతాం. ఇప్పటివరకు ఏమి తీసుకోలేదు. ఇవి బ్రషెస్ అనుకుంటా. $1 ఉన్నాయి, $12 ఉన్నాయి. చాలానే ఉన్నాయి ఇవి కూడా. ఆల్మోస్ట్ అయిపోయినట్టే, కాకపోతే మనకి పొటాటోస్ దొరకలేదు. సో అక్కడ పిలిచారు, నేను అడగాలి. పొటాటోస్ ఈమెకు నా భాష అర్థం కాలేదు. సర్లే మనం వెళ్ళిపోదాం. ఎక్కడున్నాయి పొటాటోస్? ఇక్కడ ఉంటాయి అనుకుంటా కదా, మర్చిపోయా. ఇందాక వచ్చాను కదా ఇటు. పొటాటోస్ ఒక ప్యాక్ తీసుకున్నా. మేము తినే వెజిటేబుల్స్ ఇంక ఇది ఒకటే మిగిలింది. పొటాటో, స్పినాచ్, ఇంకా టొమాటో, ఇంతే. ఇంకేమున్నాయి? ఇంకేం లేవు. ఇవే తింటాం. ఫ్రూట్స్ కూడా ఏమైనా తీసుకుందాం అనుకో, సో అందుకని కర్బూజా చూసా. అంటే మస్క్ మెలన్ అంటారులేండి ఇక్కడ. నాకు మాత్రం ఇది కర్బూజాలాగా కనిపిస్తుంది, సో అదే నన్ను అలాగే పిలుస్తాను. $3 ఉంది ఇది. మనకు కావాల్సిన మెయిన్ ఐటమ్ ఒకటి మర్చిపోయాను, దానికోసం వెతుకుతున్నాను. అది ఏంటా అనుకుంటున్నారా? ఏం లేదండి, ఐస్ క్రీమ్. చాలా రోజుల నుంచి ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది, కానీ కొనుక్కోలేక ఆగుతున్నాను. అంటే వాల్మార్ట్లో తక్కువ రేట్ ఉంటుంది కదా, సో అందుకని ఆగాను. దొరికేసింది. నేను ఎక్కువగా తినేది ఇది ఒకటే. మనకి అందుబాటులో ఉన్న రేట్లో దొరికింది ఇది ఒకటే. $3 అనమాట ఇది. అంటే ఒక 2 వీక్స్ 3 వీక్స్ వరకు తింటాను నేనైతే. అమ్మయ్య, అయిపోయింది. బిల్లింగ్ దగ్గరికి అయితే వచ్చేసాము. మీకు బిల్లింగ్ ఎలా వేస్తారో చూపిస్తాను. ఇక్కడ ప్రతి ఐటమ్కి QR కోడ్ ఉంటుంది, సో దాన్ని స్కాన్ చేస్తే అక్కడ ప్రైస్ పడిద్ది అనమాట. ఇవన్నీ యూఎస్లో ఉన్న వాళ్ళకి తెలుస్తాయి, బట్ ఇండియాలో ఉన్న వాళ్ళకి తెలియదు కదా, సో నేను వాళ్ళ కోసం ఈ వీడియో చేశాను. అంటే ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారు కదా, కొంచెం ఇంట్రెస్టింగ్గా కూడా అనిపిస్తుంది కదా, సో అందుకని అనమాట. ఇంకా యూఎస్ వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకు కూడా కొంచెం ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి తెలుస్తుంది కదా. ఆల్రెడీ చాలా వీడియోస్ చూసే ఉంటారు చాలామంది, బట్ ఎవరైనా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూస్తారు కదా, సో అందుకని. ఎగ్స్ 2 సార్లు స్కాన్ అయినాయి, సో అందుకని అక్కడ ఉన్న వాళ్ళని పిలుస్తున్నాను. క్యాన్సిల్ చేయాలంటే వాళ్ళు ఎవరొకరు రావాలి, మనకు చేయడం కుదరదు అది. ఇంకా ఫ్రూట్స్కి అయితే స్కాన్ చేయడం కుదరదు, సో అది ఎలా చేస్తారంటే చూపిస్తూ ఉండండి ఇప్పుడు మీకు. ఇక్కడ లుకప్ అని ఐటమ్ అని ఉంటుంది, సో దాంట్లో ఒక ఐటమ్ సెలెక్ట్ చేసుకోవాలి మనం. అన్ని రకాల ఐటమ్స్ ఉంటాయి, అంటే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ కొన్ని అలా సెర్చ్ చేసుకొని చూడాలి. దొరికింది. మనం తీసుకునేది ఒకటే కాబట్టి 1 అని ఎంటర్ చేయాలి. సో ఇంకా అలా ఐటమ్స్ అన్ని స్కాన్ చేసా. ఇంకా వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఏమో ఇందాక చూపించాను కదా, అలా వెయిట్ చూసి ఎంటర్ చేశాను ఎన్ని తీసుకున్నాను. ఇప్పటికే చాలా లేట్ అయింది, పాపం వెయిట్ చేస్తున్నట్టున్నారు. వాళ్ళకి టైం అవుతుందేమో, ఎన్ని తిట్టుకుంటున్నారో ఏంటో. ఇండియాలో ఉన్న వాళ్ళకి ఇవన్నీ చూడడం కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది, కానీ ఆల్రెడీ యూఎస్లో ఉన్న వాళ్ళకి కొంచెం బోర్ కొట్టేది, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి ఇవన్నీ తెలుసు కదా. అంటే ఇక్కడ ఎవరైనా గ్రోసరీస్కి డైలీ వెళ్ళేది వాల్మార్ట్కి కాబట్టి, సో అంతే అనిపించదు చూసేటప్పుడు. వీడియో లెంత్ చాలా ఎక్కువగానే ఉంది కదా, అయినా నేను వచ్చింది నైబర్హుడ్ వాల్మార్ట్, అంటే చిన్న వాల్మార్ట్. చిన్న వాల్మార్టే ఇంత వీడియో పట్టిందంటే ఇంకా పెద్ద వాల్మార్ట్కి వెళ్తే ఎన్ని గంటలు పడుతుందో. క్యాష్ పే చేసే టైం వచ్చింది. క్యాష్ ఎలా పే చేస్తారో చూపిస్తాను ఇప్పుడు. నోట్స్ ఉంటాయి కదా, నోట్స్ అక్కడ కింద పెట్టాలి. పెడితే అక్కడ కట్ అవుతుంది అనమాట. కట్ అయిన తర్వాత బిల్ వస్తుంది, బిల్ తీసుకోవడమే. ఇంకా చేంజ్ కూడా కింద వస్తుంది, అంటే మనం 20 ఇస్తే దాని చేంజ్ ఎంత అయితే అంత కింద వస్తుంది. అమ్మయ్య, ఇక్కడితో నా వాల్మార్ట్ షాపింగ్ అయిపోయింది. సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. మీకు ఎక్కడైనా బోర్ కొడితే స్కిప్ చేయండి, కానీ నన్ను తిట్టుకోవద్దు, సరేనా? అయ్యో చెప్పడం మర్చిపోయా, నా కబుర్లు మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా? బాయ్.